బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల దాడి ఘటన కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను పొడిగించారు. వచ్చే నెల 11 వరకు రిమాండ్ పొడిగించింది వికారాబాద్ కోర్టు. నిన్నటితో జ్యుడిషియల్ రిమాండ్ ముగియగా పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికారాబాద్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. బెయిల్ పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ పొడిగింపుపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను అటు మరొకసారి కొడంగల్ కోర్టు పొడిగించేది. వచ్చే నెల 11 వరకు రిమాండ్ పొడిగిస్తూ అటు వికారాబాద్ కోర్టు ఆదేశాలు చేస్తుంది. మరోవైపు ఇప్పటికే బెయిల్ పిటిషన్ పై వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. మరోవైపు అతన్ని పోలీస్ కస్టడీకి అనుమతించారంటూ కూడా ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దాని పిటిషన్ పై కూడా కోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ 2 పిటిషన్లకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇప్పటికే ఆ క్వాష్ పిటిషన్ పై వాదనలు పూర్తి కావడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన తర్వాతనే ఈ కస్టడీతో కావచ్చు బెయిల్ పిటిషన్ల పై కూడా కోర్టు ఒక డిసిజన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ గతంలో విధించినటువంటి కొడంగల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ రోజు మరొకసారి కోర్టు ఆదేశాలు చేస్తుంది. వచ్చే నెల 11వ తేదీ వరకు రిమాండ్ ని పొడిగించింది. సునీల్, అంటే రిమాండ్ లో కావచ్చు, ఇప్పుడు మళ్ళీ రిమాండ్ పొడిగిస్తూ కూడా తాజాగా వికారాబాద్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? నరేందర్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా వివరాలు తెలిసాయా? అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే అక్కడ అతన్ని గతంలో ఇచ్చినటువంటి రిమాండ్ ని దాన్ని ఎక్స్టెండ్ చేసింది. కేవలం ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ లేకుండా రిమాండ్ మాత్రమే ఎక్స్టెండ్ చేసింది. మరోవైపు వాదనలు అంటే అతనికి బెయిల్ పిటిషన్ సంబంధించిన వాదనలు కావచ్చు, మరోవైపు పోలీస్ కస్టడీకి సంబంధించిన వాదనలు ఇప్పటికే కంప్లీట్ కావడం ఉంది. ఆ పిటిషన్ మాత్రం ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. హైకోర్టులో ఉన్నటువంటి క్వాష్ పిటిషన్ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్లు కూడా కోర్టు పెండింగ్ లో వచ్చింది. హైకోర్టులో ఏదో ఒక డిసిజన్ వచ్చిన తర్వాత ఈ 2 పిటిషన్లపై కూడా కోర్టు తేల్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.